జగన్మోహన్ రెడ్డి మావిగన్ అంటున్నారు ఇప్పుడు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు వచ్చే ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతి అంటున్నారు. దానిపైన ఒక సీనియర్ పొలిటీషియన్గా డాక్టర్ లక్ష్మణ్ కామెంట్ ఏంటి? సతీష్ గారు, రాజ్యసభలో పార్టీ నాకు అవకాశం ఇచ్చింది అమరావతి రాజధాని మీద మాట్లాడమని చెప్పి. నేను చాలా స్పష్టంగా మాట్లాడారు, చూశాను కాబట్టి మీకు కాబట్టి నేను చాలా స్పష్టంగా, నాకు నిజంగా నవ్వు వస్తుంది. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నడూ మావిగా ఊసెత్తని నీవు ఆ రోజు ఆంధ్రప్రదేశ్కు 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలు చేసి ఆ రకంగా ప్రజల జీవితాలతో చెలగాటమాడిన నీవు ఇప్పుడు ఏదో నిద్రలో కలబడ్డట్టుగా మావిగా నేను మంగళగిరి, విజయవాడ, ఇవాళ గుంటూరు అని చెప్పి అబాసు పాలు చేస్తుంటే, ఎవ్వరు కూడా పెట్టుబడిదారులు అమరావతికి రాకుండా, అభివృద్ధి చెందకుండా, రాజధాని నిలబడకుండా మీరు ఒక పైశాచిక ఆనందం పొందడానికి చేస్తుంటే ఈ యొక్క ప్రకటనలు తప్పితే ఇతరత్ర మావిగన్లో అందులో పసలేదు, అందులో ఏమాత్రం రుచి లేదు. నాకైతే అనుమానం ఉంది ఆయనకి ఏమైనా ఆరోగ్య సమస్యలు అని. ఎన్నికలు వచ్చేసరికి మావిగన్ పోయి ఇంకేమైనా గన్ను వస్తుందా డౌట్ వస్తుంది. అసలు నువ్వు ఆ రోజు 3 రాజధానులు అని చెప్పి ఇవాళ కొత్తగా ఏనాడైనా మావిగా నుంచి మాట్లాడి ఏమైనా ప్రయత్నం, ఒక్క రాజధాని కూడా నువ్వు అభివృద్ధి చేయ నీవు మాట్లాడే నైతిక హక్కులు ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇది నిజంగా ఆల్రెడీ అమరావతి రాజధాని అనే చట్టం కూడా అయ్యింది కదా, అయిపోయింది, గెజెట్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మావిగా అని అంటున్నారు. మరి అది ఏమైనా రేపు పొద్దున్న సాధ్యమయ్యేదన్నా? ఆల్రెడీ చట్టం అయింది కాబట్టి. ఇది పిల్ల కాంగ్రెస్, పిల్ల చేష్టలు. ప్రజలు నవ్వుకుంటున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డికి ఏమైంది, ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నాడు? కాబట్టి ప్రజలు సరైన పద్ధతిలో వారికి ప్రజాస్వామ్యంగా తీర్పు చెప్తారు, బుద్ధి చెప్తారు. వాళ్ళ పార్టీలోనే వాళ్ళు నవ్వుకుంటున్నారు. పూటకొక మాట. అప్పుడు 3 మొక్కలు చేసి రాజధానులు అని చెప్పి 3 రాజధానులు అని చెప్పి ఇప్పుడు మావిగన్ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే కేవలం అమరావతి అభివృద్ధి కాకూడదు, అమరావతికి పెట్టుబడిదారులు ఎవరు రాకూడదు, మేము వస్తే మళ్ళీ రాజధాని మార్చేస్తామని చెప్పి ఈ రకమైన ప్రజలను భయాందోళనకు గురి చేసేటువంటి కుట్రపూరితమైన చర్యలు తప్పితే ఇతరత కాదు. ఖచ్చితంగా జగన్ పంతా మార్చుకోవాలా. ప్రజల జీవితాలతో చెలగడం మాడితే మొన్న ఇచ్చిన తీర్పు ఏదైతుందో దానికి ప్రతిపక్ష హోదా కూడా అంటే ఏం చూసుకొని జగన్మోహన్ రెడ్డి అంతగా సవాల్ విసురుతున్నారు? వచ్చే ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతి అంటున్నారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఆయనకి ఎటువంటి ఎజెండా లేదని అక్కడ. అంటే మీకు అభివృద్ధి మీద మాట్లాడు, సంక్షేమ పథకాల మీద మాట్లాడు, ప్రభుత్వం ఏదైనా విధానాల మీద మాట్లాడు, మావిగన్ అనే అంశానికి వచ్చినామంటే ఇవాళ బీజేపీ, టీడీపీ, జనసేన అంటే నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ముగ్గురు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దూసుకుపోతూ ఉంటే ఏ విషయంలో మాట్లాడానికి అజెండా లేదు. కాబట్టి ఈ అజెండాను తెర మీద తీసుకొచ్చి ప్రజలు ఆయమైన గురి చేసే ప్రయత్నం ఇతరత్ర కాదు. ఓకే.